సమరన్ ఛానల్స్కి స్వాగతం. ఈరోజు ఆంధ్ర లయోలా కాలేజ్లో జరుగుతున్నటువంటి సైన్స్ ఎక్స్పోకు విచ్చేసాము. ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ తమ ప్రాజెక్ట్స్ను ప్రజెంట్ చేయడానికి విచ్చేశారు. ఇందులో కంప్యూటర్స్కి సంబంధించి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్, ఎన్సిసి ఇలా రకరకాల ప్రాజెక్టుల్ని స్టూడెంట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టుల్ని తెలుసుకుందాం. మేడం, మీ పేరేంటి? డాక్టర్ శివకుమారి అండి. ఓకే మేడం. బోటనీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ. ఓకే మేడం. ఇక్కడ 2 days నుంచి పిల్లలు సైన్స్ ఎక్స్పోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని చేస్తున్నారు కదా, అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? యాక్చువల్గా ఈ కరోనా తర్వాత మనము అన్ని స్కూల్స్ కాలేజీలో ఏమైందంటే మేడం, ఈ హెల్త్ దీని వలన కొంచెము సైన్స్ అవేర్నెస్ తగ్గింది. కాబట్టి మరలా మేము ఏం చేసాము, ఇంటికే పరిమవుతున్నారు, ఏ చిన్న చూసినా కానీ ఏ ఆరోగ్యం పోతుందో అన్న ఉద్దేశంతో సో అలవాటు పడిపోయారు. ఫోనుల ద్వారానే ఎక్కువ సాధించవచ్చు అనుకున్నారు. కానీ మా కళాశాల యొక్క మేనేజ్మెంట్ ఉద్దేశం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఆల్సో ఇన్నోవేషన్స్ ఇన్ ద న్యూ టెక్నాలజికల్ వరల్డ్. ఎవ్రీడే వాడేదే చూస్తున్నాము. ఓల్డెన్ డేస్లో చిన్న ఫోన్ వాడాము, ఇప్పుడు ఏ ఫోన్ వాడుతున్నాము. ఓల్డెన్ డేస్లో చిన్న ట్రక్ తీసుకునేవాళ్ళం, ఇప్పుడు ఆర్టిఫిషియల్గా అన్నీ వచ్చినాయి. కాబట్టి సైన్స్ని టెక్నాలజీతో ఎలా కలపవచ్చు, ఆర్ట్స్ని టెక్నాలజీ ఉపయోగించి ఇంకా ఇన్నోవేషన్స్ ఎలా చూపించవచ్చు. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు మనము జనాభా పెరుగుతోంది, అవసరాలు పెరుగుతున్నాయి, కానీ ఉన్న నేల పెరగదు. కాబట్టి ఉన్న నేలలోనే మనము ఎనర్జీ రిసోర్సెస్ని ఎలా పెంచుకోవాలి, వాటిని ఎలా మళ్ళీ రెన్యూవబుల్గా మార్చుకోవాలి, ఆ ఎనర్జీని మనకు పిల్లలకి వచ్చే తరాలకి ప్రాపర్గా ఎలా ఉపయోగించుకోవాలి. రీజన్ ఏంటంటే పొల్యూషన్. ఈ పొల్యూషన్ ఇప్పుడున్నటువంటి ఈ క్యాంపెయిన్లో మనకి పొల్యూషన్ అనేది మేజర్ థ్రెట్, డిఫారెస్టేషన్ అనేది మేజర్ థ్రెట్. తర్వాత వచ్చేసరికి సోషల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ అంటున్నారు. ఇప్పుడు మనం ఏంటి, జాబ్స్ రావాలంటే ఇండస్ట్రీస్ పెట్టాలి. ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఏంటి, ఒక ఫారెస్ట్ని డిమాలిష్ చేయాలి, లేకపోతే ఒక ఏరియాని కంప్లీట్గా ఒక రాక్ వరల్డ్ అయిపోతుంది. సో వాటర్ పర్కులేషన్ లేదు, భూమిలో నీళ్లు లేవు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని సిటీస్లో చూడండి, ఇప్పుడు హైదరాబాద్, ముంబై 600 feetకి వెళ్తే కానీ వాటర్ లేదు. బట్ థ్యాంక్స్ గాడ్
విజయవాడకు వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ 250, 3 feet లోపే మనకి వాటర్ దొరుకుతుంది. అంటే అర్థం ఏంటి, కొంచెం మనం సేఫ్ సైడ్లో ఉన్నాం. దీన్ని మళ్ళీ మనం రీజోనేట్ చేసుకోవాలి. అంటే వాటర్ లెవెల్ పెంచాలి, ఖనిజాలు పెంచాలి, సాయిల్ ఫర్టిలిటీ పెంచాలి, వాతావరణంలో ఆక్సిజన్ పెంచాలి, కొత్త రీసోర్సెస్ని మనం ఎలా చేసుకోవాలి. 10 years బ్యాక్ ఒక ఇంట్లో ఒక వెహికల్ ఉంది, ఇప్పుడు ప్రతి ఇంట్లో 4 vehicles ఉన్నాయి. అంటే పర్ డే మీరు 4 kilos కార్బన్ డైఆక్సైడ్ని ఎన్వైరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తున్నారు. అంటే మనం 1 లీటర్ పెట్రోల్ కొనుక్కుంటున్నాము 100 రూపీస్ని బట్టి, కానీ దానికి తత్ఫలితంగా మనం నేచర్కి ఎంత డ్యామేజ్ చేస్తున్నాం. కొన్ని కిలోగ్రాములు కార్బన్ డైఆక్సైడ్ వాడుతున్నాం. ఒకవైపు మొక్కలు, ఒకవైపు మనము కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం వల్ల ఏమవుతోంది, టెంపరేచర్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. దీనివల్ల మన హెల్త్ ఎప్పుడు మనకి బాగుంటుంది, రిసోర్సెస్ని మనం కాపాడేయాలంటే ఏం చేయాలి, గ్రీన్ వరల్డ్ చేయాలి, ఈకో ఫ్రెండ్లీ చేయాలి, ఎనర్జీని కూడా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. ఎనర్జీ రావాలంటే కోల్ని తగలబెడుతున్నాము. కోల్ ఎక్కడి నుంచి వస్తుంది, కొన్ని వేల సంవత్సరాలు మొక్కలు అవి ఇదైపోయి దాని నుంచి మనం కోల్ తయారు చేస్తున్నాం. అది ఎన్ని రోజులు వస్తుంది మేడం? ఒక వెహికల్ అయితే మీరు కొన్ని వందల సంవత్సరాలు, ఇంటికి 4 vehicles అన్నారనుకో, ఎనర్జీ ఎలా వస్తుంది? కాబట్టి మనం ఈకో ఫ్రెండ్లీ ఎనర్జీ రిసోర్సెస్కి వెళ్ళాలి మేడం, రీజనరేటివ్ ఎనర్జీస్కి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి అన్ని 30 డిపార్ట్మెంట్లు కూడాను, వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైనా అవ్వచ్చు, అది ఆర్ట్సా, సైన్సా, బిఏనా, బీకామా, కానీ ప్రతి వాళ్ళు కూడాను నేచర్ని కనెక్ట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడాను ఈకో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడాను మనము ఈ వేస్ట్ని తగ్గించాలని మాట్లాడుతున్నాము. ఇదివరకు ఒక ఫోన్ ఉంటే ఎక్కువ ఇంట్లో, ఇప్పుడు 2 phones ప్రతి ఒక్కళ్ళకి ఉంటున్నాయి. అంటే ఏంటి, మన దగ్గర ఈ వేస్ట్ ఎక్కువ అవుతున్నట్టే, ఎక్కువ అవుతుంది. అంటే మరి దీన్ని సరే వాడాము, దీన్ని రీసైకిల్ ఎలా చేస్తాం? అలా పడేస్తున్నాము. అంటే నేచర్లో ఆల్మోస్ట్ మీరు ఏం చేస్తున్నారు, సాయిల్ని కంటామినేట్ చేస్తున్నారు. కాబట్టి అవర్ ఎగ్జిబిషన్ యొక్క మెయిన్ ఏంటంటే ఇన్నోవేషన్ని పాల్గొవాలి, ఇన్నోవేషన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, క్రియేటివిటీ థింకింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు సేవ్ ద నేచర్.
ఎక్కువగా ఈ ఫోన్స్కి కంప్యూటర్స్కి వీటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అవును మేడం. వాళ్ళ చదువు కూడా ఇలా తగ్గిపోతుంది. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళటం అదే ఇలాంటివన్నీ మేడం, ఉంటున్నాయి అదే కదా. మేడం. వీటిని ఎలా అధిగమించవచ్చు అంటారు? అంటే వాళ్ళు పుస్తకాలు మళ్ళీ తిరగేయాలి మేడం. కేవలం వాళ్ళు మొబైల్ ఫోన్స్తోనే వాళ్ళు పట్టుకొని కేవలం మొబైల్స్లో ఉన్న అనేకమైన యాప్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళు పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. అలాగే ఏంటంటే ఉన్న పరిజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారు అనమాట. ఎక్కువ సమయం వాళ్ళు దాంతో గడపకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి, గురువులు కూడా తరగతుల్లో అందరూ ప్రోత్సహిస్తే వాళ్ళల్లో మళ్ళీ నూతన శక్తి అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది మేడం. యూతే కదండి మనకి అదే మన యువత, సమాజ మనకి అభ్యుదయానికి భవిష్యత్ అంతా తోడ్పడేది. యూత్ ఇదే మేడం. అందుకని వాళ్ళని మనం ప్రభావితం చేస్తే ముందు తరం వాళ్ళని మనం కొంతవరకు ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. సార్, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి సమాజ అభ్యుదయం కోసం తోడ్పడుతున్నటువంటి మీకు మా సమరం ఛానల్స్ తరపున ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. ఈ సైన్స్ ఎక్స్పో నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మాకు మా పిల్లలు నేర్చుకుంటున్నటువంటి దాన్ని థియరీ కాకుండా ప్రాక్టికల్ రూపంలో కూడా, అదేవిధంగా వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి
ఇది పిల్లలకి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని, అదేవిధంగా మా పిల్లలు గెయిన్ చేస్తున్నటువంటి నాలెడ్జ్ని మేము మిగతా పిల్లలతో కూడా పంచుకోవాలనుకుంటున్నాం, మెయిన్గా స్కూల్ పిల్లలతోని. సో కాబట్టి పిల్లల్లో ఒక సృజనాత్మకతను, అదేవిధంగా పిల్లల్లో ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని మనం పెంపొందించడానికి ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఇది. సార్, ఇవి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతవరకు దోహదపడతాయి? తప్పనిసరిగా దోహదపడతాయి అవి. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో పిల్లలు సృజనాత్మకత అనేది కొంచెం తగ్గుతుంది అనేది కూడా మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఎక్కువగా ఏఐ మీద ఆధారపడడం కానీ, వాళ్ళు సొంతగా ఆలోచించడం కానీ అనేది తగ్గిపోతుంది అనేది వాస్తవము. ఇటువంటి ఎగ్జిబిషన్స్ని పిల్లల ద్వారానే చేపించడం అనేది, వాళ్ళే మోడల్స్ని తయారు చేయడం అనేది తప్పనిసరిగా వాళ్ళకి వాళ్ళ స్టడీస్లో ఉపయోగపడుతుంది. వాళ్ళ భవిష్యత్తులో కూడా వాళ్ళ లైసెట్ సృజనాత్మకతని అనేటి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని కంపల్సరీగా బయటికి తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. సార్, ఈ 2 days నుంచి మీరు పిల్లలు చేసినటువంటి ప్రాజెక్ట్స్ని చూస్తూ ఉన్నారు కదా, వీటిల్లో మీకు నూతన ఆవిష్కరణలు ఏమంటారు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లో? కొన్ని కంప్యూటర్ సైన్స్ మనం తీసుకున్నట్లయితే అక్కడ రైల్వే ట్రాక్ యాక్సిడెంట్ జరగకుండా ట్రైన్ వస్తున్నప్పుడే, రైల్వే ట్రాక్ ఏదైనా సరిగా లేనప్పుడు కానీ, ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడు కానీ, ఇది ఆల్రెడీ సెన్సార్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పంపించేస్తుంది. సో దట్ ద డ్రైవర్, ది మోటార్ మ్యాన్ కెన్ టేక్ కాషన్ అండ్ స్టాప్ ద వెహికల్ దేర్. అండ్ ఆల్సో దే హ్యావ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ automatic railway gates closing. When the train is nearby, little far away, automatically the gates would be closed. No మాన్యువల్గా క్లోజ్ చేయడం కానీ అది అవసరం లేదు, సెన్సార్తోనే పనిచేస్తూ ఉంటాయి. సో అదేవిధంగా పిల్లల్లో కూడా కొంతమంది తుఫాన్ వస్తున్నప్పుడు కానీ సెన్సార్స్ని గ్రహించి దాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేసుకోవడానికి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవి చాలా మంచిగా ఉపయోగపడతాయని. అదేవిధంగా కొంతమంది పిల్లలు కొత్త యాప్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు, కొన్ని గేమ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు they are taking baby steps, I would say, and then they want to also share their knowledge, and I'm sure tomorrow you would find some of the apps that are developed by the Loyola students. Sure. భవిష్యత్ శాస్త్రవేత్తలకు మీరు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా? ఎప్పుడు కూడా మనం ఉన్నటువంటి నాలెడ్జ్ మీదనే ఆధారపడకుండా మనం కూడా ఒక నాలెడ్జ్ని సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు సమాజ అభివృద్ధి అనేది, దేశాభివృద్ధి అనేది కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. అదే నేను పిల్లల్లో ఎప్పుడు కూడా, ఎవరు కూడా ఏ వయసులో ఉన్నాళ్ళు కూడా, పిల్లలే విద్యార్థి దశలోనే కాకుండా మనం చనిపోయే వరకు కూడా మనలో ఆ సృజనాత్మకత అనేది, ఆ ఆలోచన శక్తి అనేది నశించిపోకుండా ఎప్పుడు కూడా మనం కృషి చేస్తూ ఉన్నప్పుడు సమాజం అనేది సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది. సమాజం అనేది చాలా వెల్ఫేర్ మెజర్స్లో కూడా కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు. అల్టిమేట్గా వీ నీడ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. దట్స్ వాట్ అవర్ ఎయిమ్ ఈస్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా. నైస్. ఈ సైన్స్ ఎక్స్పోలో విద్యార్థులు ప్రజెంట్ చేసినటువంటి ప్రాజెక్టుల్లో వీలైనన్ని ప్రాజెక్టులను విడివిడిగా ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విద్యార్థుల సంపూర్ణ వివరణలతో మా సమరం సైన్స్ వరల్డ్ ఛానల్లోనూ, అలాగే సమరం భవిత ఛానల్లోనూ వీక్షించవచ్చు. ఈ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ సమాజ అభ్యుదయానికి తోడ్పడుతున్నటువంటి ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మా సమరం ఛానల్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా విచ్చేసి విద్యార్థుల ప్రాజెక్టులను తిలకించిన వారికి, ఈ ప్రాజెక్టులను ఎంత అద్వితీయంగా ప్రదర్శించడంతో పాటుగా అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించినటువంటి స్టూడెంట్స్ అందరికీ, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఇటువంటి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.